హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియో అయితే చాలా లాంగ్ అయిందండి. 2 వారాల నుంచి అసలు వీడియోనే పెట్టట్లేదు. చాలా బిజీగా ఉన్నా. కొద్దిగా వీడియో పెడతాం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఈ వీడియో వచ్చేసి తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. తోటకూర చాలా ఆరోగ్యకరంగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఆరోగ్యం కూడా. తోటకూరని ముందుగా మనం అయితే పక్కన కట్ చేసుకుని గుంజేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించేసేసి బాండీ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తిరగమొద్దు దినుసులు అయితే వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటుంది. బాగా వేగుతాయి కాబట్టి పల్లీలు. కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలి. అవి కూడా వేగినాక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకుని పొడవుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని వేయించుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర ఫ్రై. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తోటకూర తింటే చాలా ఆరోగ్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి కదా. తోటకూర వల్ల పోషకాలు చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఆనియన్, పచ్చిమిర్చి, పల్లీలు మొత్తం అయితే ఇలా వేగిపోయాయి. ముందుగా మనం తోటకూరను అయితే ఒక పెద్ద సైజు తోటకూర కట్టలో 2 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ తోటకూరని అందులో అయితే వేసేద్దాం. ఇదిగోండి, కుక్కర కొద్దిగా అయితే తీసుకుని నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఈలోపు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా అయితే తోటకూర పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం. ఒకసారి గరిటెతో అయితే ఇలాగా తిప్పుకుంటే కొద్దిగా మగ్గుతూ ఉంటుంది. మొత్తం ఇలా ఒకసారి అయితే తిప్పేసుకుందాం. ఇలా అయితే మొత్తం తిప్పుకుని కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుందాం. తోటకూరలో సాల్ట్ తక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది వేగిన తర్వాత కొద్దిగా అవుతుంది కాబట్టి మనం సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం. మళ్ళీ సాలపోతే తర్వాత అయితే వేసుకోవచ్చు. కొద్దిగా తోటకూర మీద సాల్ట్ అయితే వేసేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక పావుగంట సేపు అయితే మగ్గనిద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దాం పావుగంట తర్వాత. ఇదిగోండి, తోటకూరలో కూడా నీళ్ళు కూడా వస్తాయి. నీళ్ళు మొత్తం కలిసి ఇలా నీరులాగా అనిపిస్తుంది. ఇలా అయితే వేయించుకుంటూ కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి వేయించుకునేటప్పుడు కొద్దిగా తిప్పుకుని ఇలా అయితే వేయించుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇదిగోండి, ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటూ అనేది ఉంటూ ఉండాలి. ఇలా వేగుతూ ఉండగానే మనం కొద్దిగా కారం అయితే వేసుకున్నాం. ఆల్మోస్ట్ సగం వేగిపోయింది. కారం వేసుకుని మనకు సరిపడా కారం, ఆల్రెడీ ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకి టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకుని ఇలా అయితే వేయించుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా. ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టి చూడండి. వద్దు అనకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తినేస్తారు అన్నం మొత్తం వద్దు అనకుండా. ఇలా ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, తోటకూర సింపుల్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.